శివాయ గురవే నమః. కార్తీక పురాణంలో భాగంగా ఈరోజు సోమవార వ్రత మహత్యం ఇది రెండవ భాగం అండి. ఈ రెండవ భాగంలో సోమవార వ్రత మహత్యం గురించి మీకు వివరించడం. వశిష్ఠుల వారు జనక మహారాజుకి ఈ విధంగా చెప్పారట. నాయన, కార్తీక మాసంలో అన్ని రోజులు వీలైతే ఉపవాసం అయితే ముఖ్యంగా సోమవారం మాత్రం ఎన్ని 4 వారానికి 4 కదండి, నెలకు వచ్చేది 4 వారాల్లో వస్తే 5 వస్తాయి. ఆ సోమవారాలు మాత్రం ఉపవాసం ఉండి సాయంత్రం వరకు చేస్తే చాలా మంచిది. ఆ సోమవారం వ్రతం అంటే ఏదో ప్రత్యేకంగా వ్రతం ఏం కాదండి. పొద్దున్నే స్నానం చేయటం, భగవదర్చన చేసుకొని, శివారాధన చేసుకుంటూ, ఆ రోజంతా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటే చాలండి. మొత్తం రోజంతా రాత్రప్పుడు కూడా అక్కర్లే. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి, శివ దర్శనం చేసుకుని, దగ్గర శివాలయానికెళ్ళి, ఆ పగలంతా శివ స్తోత్రాలు చదువుకుంటూ, సాయంత్రం చక్కగా నక్షత్ర దర్శనం చేసుకొని ఆహ్, భోజనం చేసినట్లయితే ఇదే సోమవారం వ్రతము. డబ్బు ఖర్చు లేని వ్రతాలండి ఇవి. హాయిగా చక్కగా చేసుకొని ఏదైనా చేతైతే ఎవడికన్నా ఓ రూ. 10 దానం చేస్తే, ఇప్పుడు వస్త్రదానమో ఏదో చలికాలం కదండీ! ఇలా ఏమన్నా చేతైన దీపదానం కూడా చాలా ముఖ్యమైందండి ఇది. ఈ కార్తీక మాసంలో. కాబట్టి ఆ విధంగా చేస్తే మంచిది నాయనా. ఇలా చేయటం వల్ల చాలా ఉపయోగాలున్నాయని చెప్పంటూ, దీనివల్ల లాభం పొందిన వాళ్ళు ఒకటి చెబుతాను. ఆయన ఉన్నాడు కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మడున్నాడు. ఆయన పురోహితుడు. ఆయనకి ఏంటంటే ఒక కుమార్తె కలిగిందంటాడు. ఆవిడ పేరు సుకేసిట్ అండి. పాపం అతను ఒక మంచి మిత్రశర్మ అనే బ్రాహ్మడికిచ్చి ఆవిడ పెళ్లి చేస్తే, ఆవిడ కొంచెం సౌందర్యవతి. పాపం అతను బ్రాహ్మడు మంచివాడే. అయినా సరే ఈమె తన యొక్క ఆ అందం అనేదే గర్వాన్ని తెస్తుందండి మనిషికి. హ్మ్. అత్తమామల్ని హింసించి చివరికి భర్తను కూడా లెక్క చేయకుండాంటే ఈయన చివరికి ఆ భార్య వెనకాలే వెళ్ళి ఆ భార్య మీద ప్రేమతో నివసిస్తుంటే, ఒక పర్యాయం ఏం చేసిందంటే, భర్త నిద్రపోతున్న సమయంలో చూసి ఒక రాతితో భర్త తల మీద కొట్టి చంపేసి, అక్కడి నుంచి వ్యభిచారంగా ప్రవర్తిస్తూ, ఎవరు కనపడితే వాళ్ళతో పరపురుషులతో సంపర్కాన్ని పెట్టుకొని ఉంటే కొంతకాలం అయిపోయింది చూడండి. ఎంతకాలం ఉంటుందండి వ్యభిచారం చేసేవాళ్ళకండి ఆ శరీర పట్టుతో ఉండదండి. అది ఎక్కువైన వాళ్ళకి కొంతకాలం అయినప్పటికి అనారోగ్యం వచ్చేస్తుంది. అప్పుడు ఎవరు పట్టించుకోరండి. అందువల్ల అటువంటి స్థితిలో ఆవిడ కొంతకాలం ఎవరు పట్టించుకోక చివరికి అనారోగ్యంతో మరణించిందండి. యమభటులు తీసుకెళ్ళారటండి. ఏదో దానికి తగిన శిక్షలన్నీ వేశారండి. ఏదో ఇనప స్తంభాలకి చేత కౌగిలించేట్టుగా చేశారటండి. బండరాళ్ళతో ఎలా కొట్టిందో అలాగే ఆవిడని కూడా ఆ సూక్ష్మ శరీరాన్ని బండరాళ్ళతో కొట్టారు. ఇట్లా చేసేటప్పటికి ఆ తర్వాత జన్మలో కుక్క జన్మ ఎత్తిందటండి ఈవిడే. ఈ జన్మెత్తిన తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణ దంపతులు ఆ రోజు కార్తీక సోమవారం నాడు సోమవారం అంతా ఉపవాసం ఉండి, సాయంకాలం ఇంకా అక్కడ అరుగు మీద పెట్టుకొని శివుడికి ఆ నక్షత్ర దర్శనం చేద్దామని వెళ్ళేటప్పటికి కుక్క వచ్చి ఆ అన్నం కాస్త తిన్నదిట. వాళ్ళు పెట్టుకున్న అన్నం. దీనికి వెంటనే ఆ పవిత్రమైన అన్నం తినటం వల్ల దీనికి పూర్వజన్మ స్మృతి వచ్చి ఆ తన భాషలో వీళ్ళతో అన్నదిట, "ఓ బ్రాహ్మణోత్తమ, నీ యొక్క సోమవారం యొక్క మా ఫలితాన్ని నాకు ఇవ్వంటే" అతను ఆశ్చర్యం, ఇదేమిటి కుక్క మాట్లాడుతుంది అనుకున్నాడు. అప్పుడు దాని సోమవారం యొక్క మహత్యాన్ని నాకేమీ తెలియదు, అయినా సరే ఆ ఫలితం నీకు ఇస్తున్నాను అని చెప్పి చేస్తే, వెంటనే ఆమె ఒక అందమైన స్త్రీగా తయారై ఆహ్, స్వర్గానికి వెళ్ళింది అని ఈ రెండో అధ్యాయంలో చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ కార్తీక వ్రతానికి మనం ఉంటే మనకు పుణ్యం కాదండి. ఆ వ్రత యొక్క శక్తిని దానం చేసినా, దాన్ని విన్నా, దాన్ని చూసినా, ఆహారం తిన్న వాళ్ళకి గూడా ఆ ఫలితం వస్తుంది అని మనకు కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. స్వస్తి.